ప్రజెంట్ మనతో పాటు బీజేపీ తెలంగాణ బాస్ రామచంద్రరావు గారు ఉన్నారు. అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో వీళ్ళ వ్యూహం ఏంటి? బీజేపీ టీఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ ఉందో బీఆర్ఎస్ అండ్ ఇక్కడ కాంగ్రెస్ని మట్టి కరిపిస్తుందా లేదా ఆయన మాటలు విందాం. అన్న నమస్తే. నమస్తే. బాగున్నారు సార్? చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడడం జరుగుతుంది. సో ఈ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ పైనే పూర్తి దృష్టి ఉంది ఇప్పుడు, ఢిల్లీకి కూడా. సో జూబ్లీహిల్స్లో ఎలక్షన్స్ ఫలితాలు ఎటు తీసుకెళ్తున్నాయి? జూబ్లీహిల్స్ సామాన్యంగా చాలా మంది ఏమనుకుంటారంటే ఒకటి చాలా పాస్ట్ కాన్స్టిట్యున్సీ ఎస్ అనుకుంటారు. కానీ వాస్తవానికి జూబ్లీహిల్స్ అనేటువంటి ఏరియా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ లేదు. జూబ్లీహిల్స్ ఉన్నది మ్యాక్సిమం షేక్పేట, బస్తీలు, బోరబండ ఇటువంటి బస్తీలు ఉన్నాయి. దాంట్లో కొంతమంది కాలనీస్ ఉన్నాయి, కొన్ని సెటిలర్స్ ఇతర ప్రాంతాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ బై అండ్ లార్జ్ అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితులు అయితే ఉన్నాయో ఆ పరిస్థితులు ఎట్లున్నాయంటే మీకు రోడ్డు సరిగ్గా లేవు, మీకు ఒకవైపు లైట్లు లేవు, వాన పడితే నాలాలో ఓట్లు అవుతుంటాయి. మీరు రోజు వానలో తిరుగుతున్నాం పాదయాత్ర, మాకు చాలా ఘోరంగా అనిపిస్తుంది. సేమ్ మీరు మాట్లాడిందే ఎగ్జాక్ట్లీ. చాలా మంది వాళ్ళ వాయిస్లు కూడా అంటే గ్రౌండ్ రిపోర్ట్లో మేము ఇంటర్వ్యూస్ చేస్తున్నాం కదా, వాళ్ళందరూ అదే చెప్తున్నారు. అసలు ఇది జూబ్లీహిల్స్ ఎలక్షన్సా లేకపోతే ఓల్డ్ సిటీ ఎలక్షన్సా అనేసి. ఎందుకంటే సినిమాల్లో చూపించే జూబ్లీహిల్స్ వేరుంటుంది అండ్ ఇక్కడ నాలాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి అనేసి అడుగుతున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు వేరే గవర్నమెంట్స్ ఏం చేసింది? దానికి అంటున్నారు. ఇప్పుడు 10 years మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఎవరుండే బీఆర్ఎస్ అప్పుడు? కేటీఆర్ గారు. ఇప్పుడు ఎవరున్నారు? ముఖ్యమంత్రి ఉన్నారు. మళ్ళీ వీళ్ళిద్దరు బాధ్యతలే కదా. ఇవన్నీ మున్సిపాలిటీ కింద వస్తాయి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వస్తుంది కదా. మరి వాళ్ళు ఏం చేసినట్టు? అటు బీఆర్ఎస్ కేటీఆర్ చేయలేదు, అటు చుట్టుపక్కల ల్యాండ్ రేట్ పెరిగి అక్కడ పెట్టుకున్నాడు. ఈయన కూడా అంటే చేస్తున్నాడు. సో ఎవరు పట్టించుకోలేదు. ఇది ఫస్ట్ ఇష్యూ. సెకండ్ ఇష్యూ, ఈ బీజేపీ మేము ప్రజల్లో తీసుకోపోయేది ఒకటి, అక్కడ ఉన్నటువంటి 1,00,000 ముస్లిం ఓట్లు ఉన్నాయని ఒక అంచనాగా ఉన్నది. ఆ అంచనాలో ఏంది, అందరూ ఆ ముస్లిం ఓట్ల కోసము టోపీలు వేసుకుంటారు, గడ్డాలు పెంచుకొని ఇటు అంటారు, ఇవన్నీ చేస్తున్నారు. అది అవసరమా? ఇప్పుడు మీరు ముస్లిం ఓట్లు కానీ హిందూ ఓట్లు కానీ ఓటర్ కింద చూడాలి, కానీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేయవద్దు. వీళ్ళు ఏం చేశారు? ఒకరు మేము ముస్లింలకు 5% రిజర్వేషన్ 12% ఇచ్చాం, ఇది ఇస్తామని చెప్తున్నారు. ఇది ఒక పార్టీ చేస్తే, ఇంకో పార్టీ మీకన్నా ఎక్కువ మేము అని చెప్పి ఒక ముస్లింని తీసుకువచ్చి మినిస్టర్ చేశారు. మాకు అభ్యంతరం లేదు, మీరు ఎలక్షన్ ముందు చేసే ఉండే, తర్వాత చేసే ఉండే. ఈ ఎలక్షన్ టైంలో చేసే ఏం అవసరం మీకు? ముస్లిం ఓట్ల కోసమే స్పష్టంగా పోయింది. రెండో ఎంత దూరం పోయినంటే భారతదేశాన్ని తిట్టడం, భారతదేశ సైనికులు తిట్టడం, అసలు భారతదేశాన్ని పాకిస్తాన్ తన్నిందని చెప్పడం, ఇది ఇంతకన్నా సార్ ఇదే రేవంత్ రెడ్డి గారు ఆయనకు సంబంధించిన మనం పాత న్యూస్లు కనుక మనం చూస్తున్నట్టయితే, సో గో సేవకులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళపైన ఏదైనా దాడులు జరిగితే వాళ్ళ చేతులు నరికేస్తా అన్నారు. అంటే అవతల వాళ్ళ చేతులు నరికేస్తా అనడము, లేకపోతే ఈయన కూడా అసలు నేను కూడా హిందుత్వవాది అనేసి గోమాతని పూజించి వచ్చిన వాళ్ళే, ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మైనార్టీ అప్పీజ్మెంట్ కోసము భారతదేశాన్నే ఇలా కించపరిచేలాగా వ్యాఖ్యలు తీసుకోవడం, దీనిపైన ఇప్పుడు హిందువులని వాళ్ళు అప్పీజ్మెంట్ చేయడానికి మేము గోసేవ చేస్తాం, గోరక్ష చేస్తాం అని చెప్పాడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఏమైంది? చెప్పింది కదా, ఎక్కడ గోశాల గట్లే మీకు అర్థమన్నారు. ఇప్పుడు ఏమైంది? గోరక్ష మీద తుపాకీ వెళ్తాం, గుండెలో బుల్లెట్ చూస్తున్నారు. ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం? ఏం చేస్తున్నారు? పోలీసు వాళ్ళు కానిస్టేబుల్ చెప్తున్నారు. ఎవరేం మాట్లాడుతున్నారు? ఎందుకంటే భయము. ఎవరైనా ఒక వర్గం ఓట్లు పోతేనే భయమే, కానీ వాళ్ళు ఏది చేసినా పర్వాలేదు. దానికి రెండు పార్టీలు, ఒక కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా. ఒకరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఏం చేయలేదు, ఇంకోటి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు ఇటువంటి పోషించారు, వాళ్ళు పెంచారు. తుపాకీ కల్చర్ ఎట్లా వచ్చిందండి ఇక్కడ? ఎట్లా వచ్చింది తుపాకీ? ఇంతకుముందు ఉంది తుపాకీ కల్చర్. ఎగ్జాక్ట్లీ బీహార్లో లేకపోతే ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఇంతకుముందు జరిగేవి కదా, అలాంటి సీన్స్ ఇక్కడ రిక్రియేషన్ చేస్తున్నారు అన్నట్టు. డెవలప్మెంట్ మార్గాలు ఉంటే మన జంగల్ రాజ్ అవుతుంది. తెలంగాణ ఈజ్ గోయింగ్ టు బికమ్ జంగల్ రాజ్ బికాస్ ఆఫ్ దీస్ గైస్ 100%. అది ఏమి చెప్తా ఉన్నా సార్. ఏం సార్ ఈ నాలాలు ఇవన్నీ ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి కదా, మరి వాళ్ళకి మీరు బీజేపీ నుంచి ఎలాంటి హామీలు ఇస్తున్నారు? మరి ఇప్పుడు దాని హామీలు ఏంటంటే, ఒకటి మేము ఏం చేయగలుగుతాం అంటే సెంట్రల్ గవర్నమెంట్తో ఇప్పుడు కూడా వస్తున్నాయి ఫండ్స్. 500 కోట్ల రూపాయలు దాదాపు ప్రతి 2-5 సంవత్సరాలకు మీకు స్వచ్ఛ భారత్ కింద వస్తుంది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోసము అమృత్ స్కీమ్ కింద కానీ ఇంకేదైనా స్కీమ్ వస్తాయి. వీటన్నిటిని వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఫండ్స్ని డైవర్ట్ చేస్తారు. ఆ ఫండ్స్ దేనికోసం వాడట్లేదు. అర్బన్ మినిస్ట్రీ, అర్బన్ డెవలప్మెంట్కు
ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా రకరకాల ఒక హెడ్స్లో దే గెట్ ఫండ్స్ వాళ్ళు యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్లమ్ ఫ్రీ సిటీ చేయాలని ఉన్నాయి. భారత ప్రభుత్వము వాళ్ళకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టమని చెప్పి ఇచ్చారు. అది ఏమైతుందా ఫండ్స్ ఎక్కడ కట్టలేదు. డబుల్ బెడ్రూమ్ అన్నారు మీరు చేయలే, వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు అన్నారు వీళ్ళు చేయలే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వీళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లే. ఆ ఫండ్స్ ఎక్కడ పోయినా అవన్నీ మీరు కట్టుంటే ప్లానింగ్ ఉంటుండే ఒకటి. రెండోది ఈ సివరేజ్ ట్రీట్మెంట్కు తర్వాత ఈ నాలా ప్రాజెక్ట్ పెట్టారు. అవన్నీ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి అర్బన్ డెవలప్మెంట్ కావాల్సిన ఫండ్స్ తీసుకొస్తాం. అవి వస్తున్నాయి కూడా, అవి డైవర్ట్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు న్యూక్లియస్ గెలిస్తే ఆ డైవర్షన్ని మనం ఆపగలుగుతాం. ఎందుకంటే ప్రజలు మీకు సంకేతం ఇస్తారు. మీరు ఎక్కువ తక్కువ మీరు ఇట్లా సొంతంగా మీరు విచ్చలు కూడా చేస్తే మీకు ఓట్లు అయ్యేవో బీజేపీని గెలిపిస్తారు అనేది ఒక సంకేతమైన భయం కన్నా ఒళ్ళు దగ్గర పెట్టని పనిచేస్తారు. సార్ మైనార్టీస్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాము. ఇందాక మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు జూబ్లీ హిల్స్లో లక్షల మంది ముస్లిం మతం వాళ్ళు లేకపోతే ఇతర మతాల వాళ్ళు ఉన్నారు అనేసి, బట్ వేరే ఏ పార్టీస్ తీసుకున్నా కూడా వాళ్ళందరూ అపీస్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నారు. బీజేపీయే కదా ట్రిపుల్ తలాక్ గురించి మాట్లాడింది, చట్టాన్ని తీసేసింది, అండ్ మిగిలినవన్నీ మైనార్టీలకి ఇంకా సంక్షేమ పథకాలు మీరు అందజేస్తున్నా కూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్ మైనార్టీలు మీ వైపు ఉన్నారంటారా? మీరేమంటారు దీనిపైన? బీజేపీ అన్ని ఓటర్స్ని ఒకే రకంగా చూస్తుంది. కానీ వాళ్ళు ఏం చేశారు, ఎర్రగడ్డలో మంచి ఫ్లాట్స్ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ పక్కన ఓపెన్ ల్యాండ్ ఉన్నది గవర్నమెంట్, అక్కడ ముస్లిం గ్రేవ్యార్డ్స్ ఓపెన్ చేస్తుంది. కోర్టు స్టే ఇచ్చింది, ప్రజలందరూ అపోజ్ చేస్తున్నారు. మీకు అంత దూరం పోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు నివసించిన దాంట్లో మీరు గ్రేవ్యార్డ్ పెడితే అక్కడ పిల్లలు ఏం కావాలి, వాళ్ళు ఏం కావాలి, అసలు ఏమవుతుంది అంటే ఈ టైప్ ఆఫ్ అపీజ్మెంట్ మీరు ఎప్పుడు కూడా ఒప్పుకో. బీజేపీ అందరిని ఒకే రకంగా చూస్తారు. సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇది మా కాదు. అందుకే మేము అపీజ్మెంట్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లో మతాన్ని కానీ కులాన్ని కూడా వాడము. అంత భారతీయులం, భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులం ఆ లైన్లో మనం పోతాం. కానీ డెవలప్మెంట్ ఈరోజు వాళ్ళు చేసేది కరప్షన్, వాళ్ళు చేసేది వాళ్ళు ఏం చేస్తాం, మన ప్రజల్ని డబ్బు పెట్టి కొనే ప్రయత్నం చేస్తున్నారు. మేము మాత్రం అదే కాదు, మేము ఓన్లీ డెవలప్మెంట్ ట్రాక్ మీద పోతున్నాం. ఆ డెవలప్మెంట్లో ముస్లిమ్స్ కూడా వస్తారు కదా. వీఆర్ టేకింగ్ సర్టన్ స్కీమ్స్. అవి స్వనిధి స్కీమ్ ఒకటి పెట్టాం మేము, 10,000 రూపాయలు వాళ్ళకు స్ట్రీట్ ఉండదు. కానీ ముస్లిమ్స్ కూడా బెనిఫిట్స్ ఉన్నారు, హిందూస్ బెనిఫిట్ ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. మరి అటువంటిప్పుడు అదే ఆలోచించాలి. కానీ ఒక వర్గం ఓట్ల కోసం మేజర్ వర్గాన్ని ఈ ఓట్లు ఎట్లా స్ప్లిట్ అయితే కొన్ని అడిపోతే కొన్ని ఇడిపోతే వీళ్ళు ఓటింగ్కి రారు, మాకు ఈ ఓట్లే ఇంపార్టెంట్ అనుకుంటే ఎట్లయితే ప్రభుత్వాలు అనే పార్టీలు కానీ. సార్ మెజారిటీ మైనార్టీ ఇద్దరు ఇంపార్టెంటే, కానీ మెజారిటీ పక్షాన అండ్ మైనార్టీ పక్షాన కూడా బీజేపీ నిలబడి మాట్లాడుతున్నప్పుడు బీజేపీ మీరు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు హిందూ ఆలయాలపైన దాడులు చేశారు అనేసి ఎత్తి చూపిస్తున్నప్పుడు కేటీఆర్ గారు ఏమో గ్రేవ్ యార్డ్లు మేము కట్టిస్తున్నాము, నేనే కట్టించాను, ఆ స్కూల్కి వచ్చేసాను, ఆ స్కూల్ పక్కన ల్యాండ్స్ నేనే ఇచ్చాను అన్నట్టు ఈయన మాట్లాడుతున్నారు. మరి అది ఎలాంటి అపేస్మెంట్ అంటే? వాళ్ళ స్పీచ్లు ఏంటంటే हमने मुसलमानों को ये किया है, हमने मस्जिद बनाया, दरगाह बनाया, ఇది అంటారు. మనం మాట్లాడితే నీ దేవుడు నమ్మను, మతాన్ని నమ్మను అంటాడు ఆయన. ఈయన ఏం చేస్తాడు, నేను గోశాల కట్టిస్తా అది కట్టిస్తా అంటాడు. మళ్ళీ గోశాల మీద తుపాకీ తెలుసు, ఏం మాట్లాడలేదు. నేనేమంటున్నా, ఈ మతం పేరు మీద ఒక మతంని అపీస్మెంట్ చేయడానికి ఎప్పటివరకైతే ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఉంటుందో మనకు న్యాయం జరగదు. కాబట్టి ఈరోజు అందరినీ ఒకే రకంగా చూడాల్సిన అవసరం ఉందంటే ఈ ఓట్ బ్యాంక్ పార్టీ పని చేయండి. హిందూ ముస్లిం ఇవన్నీ కూడా ఓటర్ వచ్చినప్పుడు ఆ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ఓట్ల కోసం నేను ఏదైనా చేస్తా, ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ గ్రేవాడికి ఇచ్చేస్తా, టెంపుల్ కూలగొట్టా మాట్లాడా, విగ్రహాలు ముత్యాలమ్మ గుడ్డ మన విగ్రహం ఎత్తుకున్న మేము ఏం మాట్లాడడం, ఏమి డ్యూల్ బేస్లో మా పెద్దమ్మ తల్లి గుడి విషయంలో కూడా ఏం మాట్లాడడం జైల్లో పెడతాం. ఇవి ఈ రకమైన పాలిటిక్స్ మంచిది కాదు. ఫైనల్గా జూబ్లీ హిల్స్ వ్యూవర్స్కి ఎవరైతే చూస్తున్నారో ఓటర్స్కి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్గా బీజేపీకి ఏంటంటే డెవలప్మెంట్కి ఏంటంటే రెండు పార్టీలు ఫెయిల్ అయినాయి. 100% బీజేపీని గెలిపిస్తే మీకు అభివృద్ధి మార్గంలో జూబ్లీ హిల్స్ ఉంటుంది. లేకుంటే జూబ్లీ హిల్స్ మరొక స్థలం అయిపోతుంది, మరొక మత రాజకీయాలకు అది అడ్డా అయిపోతుంది అని చెప్పేసి కూడా తెలియదు.